ప్రయోజనం ఉంది. దాని కొరకే ఈ డిస్కామ్ అనేది ఒకటి కొత్త ఆలోచన వచ్చింది అనేది స్పష్టంగా కనబడుతుంది. అయితే పాపం చాలా మంది అభ్యంతరాలు చెప్పిండ్రు. కారణం ఎందుకు కరెక్ట్ చెప్పండి, కారణం ఎందుకు కరెక్ట్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. కానీ పాపం కారణం చెప్పే మిత్రుడు నాట్ ఓన్లీ సీఎండి, ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఒకటే కారణం. ఆ కారణం ఏంటే మాత్రం ఊళ్ళలో సామెత ఉంటుంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కినమయ్యా అంటే చల్ల కొరకు ఎక్కినా మజ్జిగ కొరకు ఎక్కినా అని. తాటి చెట్టు ఎక్కితే చల్ల మజ్జిగ దొరుకుతుందా? ఇవాళ ప్రభుత్వం చెప్తున్న కారణం ఆ రకంగా ఉంది తప్ప ఇంకో రకంగా లేదు. ఎందుకనంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 2018 నుంచే అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తులు ఇచ్చింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలో ఇది ఒక గొప్ప విజయం. ఇంతకుముందు వదదు చెప్పట్లే ఉండకూడదు, విడిచేది ఇక్కడ చేయకూడదు. పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్తూ గుజరాత్లో మేము అందరికి ఇచ్చినామని చెప్పి ప్రకటించినారు అప్పటికే ప్రభుత్వం అని చెప్పినారు. కానీ వాస్తవానికి గుజరాత్లో అవ్వాలి కాదు, ఇవ్వాలని కూడా కేవలం రైతులకు ఇచ్చేది 6 గంటల విద్యుత్. ఈ రోజు కూడా అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తునిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే భారతదేశంలో కేసీఆర్ నాయకత్వంలో. మనకు తెలుసు. అసలు ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం 69లో మొదలైనాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అనేక సందర్భాలలో పైకి వచ్చినాడు. కానీ 2001లో కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభం చేసినాడు. కానీ మొత్తం విద్యుత్ చుట్టే తిరిగిన విద్యుత్తుతోనే ప్రారంభమైంది. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా విద్యుత్ రంగంలో జరిగిన ఉద్యోగస్తులు జరిగిన అన్యాయంతోనే ప్రారంభమైంది. ప్రత్యేకించి తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం. అదృష్టమో దురదృష్టమో ఆ బోరు బండ్లు భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణలో వచ్చినాయి. సరే, అదృష్టం కొద్ది ఆనాడు కాకతీయులు తీసిపోయిన చెరువులు 46,000 చెరువులు దురదృష్టవశాత్తు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం కాబడ్డా అప్పటికి ఆనాటికి చెరువులలో ఉండే నీళ్లు కొంత భూగర్భ జలాలను స్టోర్ చేయడం, రైతుకు అవసరమైనప్పుడు చెరువులో నీళ్ళు లేకపోతే బావులో నీళ్లు పోతే బోరేయడం ప్రారంభం చేసి సొంత ఖర్చుతోనే గని లక్షల బోర్లు వేసుకున్నాడు రైతు. దురదృష్టం ఏంటంటే తన సొంత ఖర్చుతో బోర్లు వేసుకొని మోటార్లు తెచ్చుకొని ఇబ్బందులు పడి కరెంట్ కనెక్షన్కి ఆ రోజు ఎమ్మెల్యేల దగ్గరికి పైరు ఇవ్వాల్సిన దుస్థితి ఉన్నాడు రైతుకి. అటువంటి స్థితి నుండి రైతు ఎవరిని అడిగే అక్కర లేకుండా కేవలం బోరు బావికే కాదు, ఒక దశలో నీటి ఎద్దడి ఏర్పడితే దగ్గర ఉన్న ఒక గుంటలో వాగులో కూడా మోటార్ పెట్టుకుంటే ఆ రైతును ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అన్నట్టు ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి రైతాంగాన్ని అంతగా ఆదుతున్నారు. ఇవాళ ఏదైతే నష్టాలు వస్తాయని చెప్పి చర్చ చేస్తున్నామో దీనికి సంబంధించిన చర్చ ఇది కొత్తగా రాలే. మేము ప్రభుత్వంలోకి వచ్చిన ప్రారంభంలో జూన్ 2 నాడు అధికారంలోకి వస్తే నవంబర్ నాటికే
ఒక వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించి ఏర్పాటు చేశారు అన్నాడు కేసీఆర్ గారు. వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందంటే కొత్త రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడినాడు మొట్టమొదటి నియామకం చీఫ్ సెక్రటరీ గారిది అయితే రెండవ నియామకం తెలంగాణ రాష్ట్రంలో జెన్కో సీఎండి, జెన్కో అండ్ ట్రాన్స్పోర్ట్ సీఎండి. దీనికి అంత ప్రాధాన్యం ఇచ్చి మొట్టమొదటిగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసే సందర్భాన్ని హైదరాబాద్లోనే చూసినాం. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మాకు విద్యుత్ ఇస్తలేదు, 3 రోజులు హాలిడేస్ ఇస్తున్నారు, అప్పటికి కదా కరెంటు కోతలు పెడుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక దిక్కు వ్యవసాయ రంగం, లక్షలాది కాదు కోట్లాది మంది ఆధారపడే వ్యవసాయ రంగం, లక్షలాదిగా ఉండే కార్మికులు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆనాడు విద్యుత్ రంగానికి ప్రాధాన్యతనిచ్చి మొదటగా 24 గంటల విద్యుత్తును ఇవ్వాలి అని చెప్పి ఆ 6 నెలల్లోనే చర్చ చేశారు. మిగతా వాళ్ళకే కాదు, రైతు కూడా వినియోగదారుడే, రైతుకి ఎందుకు ఇవ్వద్దు 24 గంటలు మనం చర్చ పెట్టినప్పుడు వాళ్ళ అధికారులు చెప్పిన మొదటి మాట, సార్ మనకు ఒకవేళ విద్యుత్ అందుబాటులో దొరికినా, అందుబాటులో ఉన్న కొనుక్కోరావడానికి మనం సిద్ధమైనా ఇవ్వలేము సార్, డిస్ట్రిబ్యూషన్ చేయలేము అని అన్నారు. ఎందుకు అని అంటే మనకు సరిపోయే పవర్ ట్రాన్స్ఫర్స్ లేవు, డిటిఆర్స్ లేవు, లైన్స్ లేవు, ఏ సిస్టమ్ కూడా మనం ఇవాళ 5-10 సార్ నేను సబ్జెక్ట్ తప్ప వీళ్ళు పోవట్లేదు, రాజకీయాలు మాట్లాడతలేదు, సారీ సరే మీకు ఏదో చెప్పకూడదేమో. Choose with regard to your objections. Yes, I am confining this one. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అవసరం. ఇప్పుడు డిస్కామ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఏదైతే కారణం చెప్తున్నారో ఆ కారణం సహేతుకం కాదు అని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఏంటిది అని అంటే సిస్టమ్ అనేది సరిగా లేదు, విద్యుత్తుని ఇవ్వలేము కాబట్టి ముందు సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి, సరిపోయన్ని 400 kV సబ్స్టేషన్లు, ఆ తర్వాత 220, ఆ తర్వాత 133, ఆ తర్వాత 33/11, ఆ తర్వాత డిటిఆర్. సార్ నిరంజన్ రెడ్డి గారు చెప్పారు మొత్తం మేము రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము సాధించిన విజయాలు ఏందనేది. కేవలం ఈ సిస్టమ్స్ కొరకే 36,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అప్పుడు అధికారులు ఒక మాట అన్నారు, విద్యుత్ అధికారులు కాదు, ఇతర బ్యూరోక్రాట్స్, సార్ ఇది లాస్ట్ కాంపోనెంట్, మనం ఇట్లా పెట్టుకుంటే పోయి ధరలు పెంచకుండా పోతే నష్టమవుతుంది ఎట్లా అన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పాను, ఈ దేశంలో పారిశ్రామికవేత్తలు దివాలా తీస్తే, బకాయిలు పడితే రద్దు చేస్తున్న డబ్బులు ఏంటో తెలుసా మీకు? లక్షల కోట్లలో ఉంటున్నాయి. వాటితో వచ్చినప్పుడు నేను రైతుకి ఇచ్చే సబ్సిడీ కూడా ఒక లెక్కన, ఒక్క రైతు దగ్గరికి వచ్చేవరకే ఎందుకు ఏడుస్తారు మీరందరూ? పారిశ్రామికవేత్తలే మీకు దోస్తులు కాబట్టి ఏం సప్పుడు ఉండదు, రైతులు పాపం మీ దగ్గర రాలేరు కదా, అమాయకులు కదా, అందుకే నా మీకు రైతుల మీద వ్యతిరేకత. తెలవకేం చేయలే, రైతులకు ఇచ్చిన ఇతర సబ్సిడీతో పాటు విద్యుత్తును వచ్చేటప్పుడు కూడా తెలిసే ఇచ్చిన 24 గంటలు. దాన్ని ప్రభుత్వమే మూడ్చాలి, ప్రభుత్వం నుంచి ఇవ్వాలి అన్న మాట చెప్పేది చేసినాం. కానీ ఇవాళ ప్రభుత్వం ఏదైతే కారణం చెప్తుందో ఆ కారణం ఎక్కడ పొందడం లేదు, నష్టాలు వస్తున్నాయి. ఇంకొక మాట కూడా చాలా విచిత్రమైన వాదన చేస్తున్నారు, రైతు పేరు మీద ఎవరు దొంగతనం చేస్తున్నాడు అనే మాట. రైతుల్ని దొంగలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన వాదన అంటే, వాస్తవానికి ఒక కంపెనీ ఎవడన్నా దొంగతనం చేస్తే వేలు లక్షలలో నష్టం వస్తుంది. రైతుకి ఇచ్చిందే ఉచిత విద్యుత్, ఇక దొంగతనం చేసి అక్కడేముంది రైతుకి? ఇక్కడ రైతు పేరు మీద ఎవరైనా ఇంకోటన్నా వాడితే
ఊరికే దొరికిపోతాడు కదా, బహిరంగంగా జరిగేది కదా. అది ఎక్కడో హైదరాబాద్లోనో పట్టణాల్లో సాటుగా గల్లీలలో కాదు కదా జరిగేది కాదు కదా. No. Actually, one second. సారీ, మీరు మాట్లాడండి. ఇక్కడ No, 1 second. అబ్జెక్షన్స్ విల్ బి రేజ్ ఫ్రమ్ హియర్ ఓన్లీ ప్లీజ్. Sir, As one a MP, second. please, One as a second. MP, One please second. don't interfere. One second. See, Sir. see. One Sir, second. reason- One second. What? See what? They are saying Musharraf the garu. reason See, is Musharraf not garu. genuine. No, అట్లా కాదండి. Yes. ముషరఫ్ గారు ఏం చెప్పారంటే Sir. ముషరఫ్ గారు ఏం చెప్పారంటే 1 second సార్. ముషరఫ్ గారు ఏం చెప్పారంటే దేర్ ఆర్ లాసెస్ అని స్పెసిఫికలీ ఏం చెప్పలేదు. వాళ్ళకు లాస్ తగ్గించుకుంటాము ఈ డిస్కమ్ వస్తే ఏం చెప్తున్నారు వాళ్ళు. 19% లాస్ వస్తుంది, ఈ డిస్కమ్ వస్తే అది రెడ్యూస్ చేసుకుంటామని చెప్పారు. కానీ రైతులు టెస్ట్ చేస్తున్నారని ఎప్పుడు మీరు ఒకసారి చెప్పలేదండి. మళ్ళీ ముషరఫ్ గారిని కాదండి వినండి. కాదు ఒకసారి మీరు వినండి. కాదు హీ నెవర్ సెడ్ రైతులు దొంగలన్న మాట అనలేదు ఆయన. ముషరఫ్ గారు అనలేదు. ముషరఫ్ గారు నేను నా మాట పైన నిలబడి ఉన్నా. ముషరఫ్ గారు చెప్పేటప్పుడు రైతుల పేరు మీద దొంగతనం జరుగుతుంది, ఈ వాట్సాప్లో ఉన్నాయి. ఈ వాట్సాప్లో ఉన్నాయి. ఆల్ రైట్ అట్లా కాదండి, అట్లా కాదు. నేను అదే చెప్తాను, అక్కడికే వస్తున్నా. Anyway. నేను అక్కడికే వస్తున్నా. రైతు పేరు మీద ఎవరు దొంగతనం చేసిండో వాళ్ళు దొరకబట్టుకోవడానికి మీ చేత కావట్లేదా? See, Mr. రైతు పేరు మీద దొంగతనం ఇవ్వడం చేస్తే వాళ్ళు పట్టుకోవాలి తప్ప. అట్లా కాదండి. నో 1 second ప్లీజ్. అట్లా కాదండి జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం వినండి. కైండ్లీ లిసన్ టు ఆల్ ఆఫ్ యూ, కీప్ క్వైట్. వి యాజ్ ఎ కమిషన్ వి డిడ్ నాట్ హియర్ దట్ రైతులు దొంగలన్న మాట ముషరఫ్ గారు అనలేదు. వి హర్డ్ ఇట్ ఇస్ ఆన్ రికార్డ్, ఇస్ బీయింగ్ రికార్డెడ్. వి విల్ ఎగ్జామిన్ దట్. నెంబర్ 1 కాదండి. ఫస్ట్ స్లైడ్ he did not comment. ఫస్ట్ స్లైడ్ లో ఈ పవర్ అనేది మిస్యూజ్ అవుతుంది అని చెప్పి ఒక ఫ్యాక్టరీ మరొకటి ఉంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. దేర్ ఇస్ ఎ స్లైడ్, హీ హస్ నాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్, హీ లెఫ్ట్ ఇట్. నెంబర్ 1. నెంబర్ 2 అవన్నీ కూడా మీరు వాట్ ఎవర్ యువర్ అబ్జెక్షన్స్ కొత్త క్రియేట్ చేయడం ఎక్కువ చెప్పండి, కానీ పర్సనల్ గా అట్లా అటాక్ చేయొద్దు. దిస్ ఇస్ నాట్ ఎ ఫోరం వేర్ ఐ అప్రిషియేట్. నో అట్లా కాదండి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఐ అప్రిషియేట్ దట్ యు సే జ్యుడిషియల్ ఫోరం చప్పట్లు కొట్టకుండా అన్నారు. ఐ అప్రిషియేట్. ఇట్లాగే ఇది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. అట్లా కదండి, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. రైతులు దొంగలన్న పదం వాడలేదు ఆయన, వాడలేదండి ఆ మాట వాడలేదు. దట్స్ ఇన్కరెక్ట్. నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా. అంటే ఇది రికార్డ్ లో ఉంది, మీరు చూసుకోవాలి. ఆల్వేట్ ఆన్ రికార్డ్. He will answer. He will answer later. ఏమండి ముషరఫ్ గారు, what is your answer? Did you say anything? We can review. One second. I think it is recorded. ఇదంతా రికార్డ్ అంటే మీరు చెకప్. డోంట్ వరీ సార్. Sir, it can be verified, and I still stand by my word. Energy accounting is the priority, and what I have mentioned, it is already there before the commission. Sir, next we'll go to next point. Yes, sir. Never have I mentioned రైతుల పేరు మీద దొంగతనం జరుగుతున్నది అనేది ఏదైతే ఉందో Absolutely. అది రీజన్ అయినప్పుడు ఏదో ఇంట్లో ఎలుకొచ్చిందని చెప్పి ఇల్లు తగలబెట్టుకుంటే సామెతలాగా దాని పేరు మీద ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పి మొత్తం రైతుల డిస్కమ్నే వేరు చేస్తాం, రైతులు మిగతా సబ్సిడీ హోల్డర్ సపరేట్ చేస్తాం అనే మాట ఏదైతే ఉందో, మీరు చూపిస్తున్న రీజన్ ఏదైతే ఉందో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. నేను ఆ రీజన్ వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నాను. అది రికార్డ్ చేయాలని చెప్తే కోరుతా ఉంటాం. ఆ రీజన్ సరైనది కాదు. రైతుల పేరు మీద ఇంకొక దొంగతనం చేయడం స్కోపే లేదు. థెఫ్టింగ్ అనేది ఇప్పటి వరకు రైతుల పేరు మీద ఫలానా వాడు చేసిండు అనేది ఒక్క థెఫ్టింగ్ కూడా పట్టుకోలేదు ఇప్పటి వరకు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ చరిత్రలో థెఫ్టింగ్ అనేది పరిశ్రమలలో పట్టుకున్నారు, కొన్ని చోట్ల ఇళ్లలో పట్టుకున్నారు తప్ప రైతుల పేరు మీద థెఫ్టింగ్ అనే మాట లేదు. మొదటిసారి వింటాం ఆ పదం మనం ఇవ్వాలి. జస్ట్ ఫర్ దిస్ క్రియేషన్ ఆఫ్ ది న్యూ డిస్కమ్. దాని కొరకు సహేతుకం కానీ రీజన్స్ చెప్తున్నారు. అది సరైన కారణాలు కావు, కానీ వాటి చూపిస్తున్నారు అనేది నేను చెప్పాల్సిన విషయం. సో ఇంకొకటి, అప్పుడు పుట్టేటట్లేదు ఉన్న డిస్కమ్లకు అనే మాట కూడా వాడుతున్నారు. ఉన్న డిస్కమ్లకు ఆదాయాలు ఉన్నాయి. ఎవడైనా ఆదాయం చూసి అప్పిస్తాడు ఈ ప్రపంచంలో. అప్పించేటప్పుడు ఎవరైనా చిన్నోడి నుంచి పెద్దోడి వరకు
రూపాయల నుంచి ₹1,00,00,000 ₹1,00,00,000 వరకు వీడు మళ్ళీ తీరుస్తాడా లేదా, ఎట్లా తీరుస్తాడా అని చూసే ఇస్తారు. బహుశా ఇంతకుముందు వారు మాట్లాడు వేణుగోపాలరావు గారు కావచ్చు, వారు కూడా అది చెప్పినారు. అసలు ఆదాయమే లేని డిస్కమ్స్ క్రియేట్ చేసి మరి దానికి అప్రకల్చర్ ఇస్తారు, ఎట్లా నడుస్తుంది అసలు? దానికి ఆదాయమే లేదు. ఆదాయం ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది? కేవలం ఒక 600-700 కనెక్షన్స్ నుంచి ఉన్నది. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఈ వాటి నుంచి 500 కూడా లేవు, వేల మీదనే. ఎందుకనంటే కేసీఆర్ గారు మంచినీళ్ళు ఉచితంగా ఇచ్చాడు భగీరథ దీంట్లో, అది పట్టణాలకైనా గ్రామాలకైనా. అక్కడ వసూలు లేవు, అవి కూడా రెవెన్యూ జనరేట్ చేసి కావు. వీళ్ళు చెప్తున్న కారణాలలో తమరు గమనించాల్సింది ఖర్చుకు రెవెన్యూ ఆదాయానికి తేడా వస్తుంది బాగా. దానివల్లనే మేము ఇది ఇంకోటి తయారు చేస్తున్నాం అన్నారు. మరి ఆదాయమే లేదు కాడ, ఖర్చే పెట్టాల్సిన కాడ ఇది ఎట్లా నడవాలి అసలు? ఎట్లా నడుస్తుంది? మీరు చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. దీని వెనకాల ఇంకోటి ఏదో చీకటి కోణం ఉన్నది. ఆదాయం వచ్చే వాటిని సపరేట్ చేసి ఏం లేదు సార్, అవి ప్రజలకు అర్థమయ్యే భాష చెప్తా. 2 బర్రెలనేమో వేరే వానికి ఇచ్చి దురపోతును మీ దగ్గర పెట్టుకునే ఉపాయం ఇది, అంత ఏం లేదు. 2 ఆవులేమో వేరే వానికి ఇచ్చి కోడని మీ దగ్గర పెట్టుకునే ఉపాయం. తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి. వాడు కూడా ఒత్తిడి చేస్తున్నాడు అవతల. దాని కొరకు తప్ప ఇది ఇంకేమి లేదు రాసి. అసలు కారణం ఇదిగా. ఇక దాని కొరకు దీని తోక వాలేవు, దానికి గీతలు వాలేవు, దీని కొమ్ములు వాలేవు, ఈ వంకాయ చెప్తున్నారు. రైతులకు అర్థమయ్యే భాషలు చెప్పాలి. ఇంతమించి ఏం లేదు దీంట్లో. ఇక అనేకమైన సందేహాలు ఉన్నాయి. మిత్రులు చాలా మంది మాట్లాడుతూ చెప్పినారు. సాయంత్రం దాకా మాట్లాడలేని సందేహాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి, దీన్ని క్రియేషన్ చేయడానికి, దీన్ని సృష్టించడానికి ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి దానికి సరైన విధానం లేదు, సరైన ఆర్గ్యుమెంట్ లేదు చెప్పడానికి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే రైతులకి ఏదో ఇంకా గొప్ప సేవలు ఇంకా ఎక్కువ అందిస్తామనే మాటలో వాళ్ళు చెప్పదలుచుకుంది. రైతులు నమ్మించిన కొరికే దాని పేరు రైతులు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే రైతుకి ఉరి వేసే డిస్కమ్ ఇది. రైతుకు ఉరి వేసే డిస్కమ్. రైతు డిస్కమ్ అని పెడితే సరిపోదు, RUVPS అని పెట్టాలి. రైతుకు ఉరి వేసే డిస్కమ్. ఒక మాట చెప్పాలండి, ఎట్లా సర్వీస్ ఇస్తారండి? ఇవాళ దాదాపు 13,000 మంది సర్వీసెస్ అందిస్తున్నారు కింద గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో. వాళ్ళ ప్లేస్లో 13,000 మందిని తీసేసి 1,000 మందిని ఇచ్చి ఉద్యోగస్తులను, 1,000 మందిని ఇచ్చి 13,000 మంది పనిచేసే చోట ఉరకమంటే 30 లక్షల మంది కన్జ్యూమర్స్ ఫోన్ చేస్తుంటారు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్ కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే, ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మెన్కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర ఉన్న గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే పూజ చేస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళలేడు, ఎక్కడ అటెండ్ చేయలేడు. వాళ్ళ లెక్క ప్రకారమే దాదాపు 5 లక్షల DTRలు వీళ్ళకి వస్తాయి. 1000 మంది కేవలం 5 లక్షల DTRలను, 30 లక్షల సర్వీసెస్ని అడ్రస్ చేయడం అనేది మానవ మాత్రమైన పనేనా? సాధ్యమైందా? ఇప్పటికే వాళ్ళు ముట్టుకుంటున్నారు, మాకు ఇంకా సరిపోయేంత మంది ఎంప్లాయీస్ లేము, మాకు వర్క్లోడ్ ఎక్కువ ఉంది, అపాయింట్మెంట్ చేయండి కొత్తలో అని చెప్పి వాళ్ళు ముట్టుకుంటున్నారు. కానీ మేము ఇవేం పట్టించుకోం, కానీ మీ కొరికే చేస్తున్నాం. ఏదో దేనికో మంది వేస్తే ఏదో ఊసిపోయిందని సామెత అవుతారు. సమస్య ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ఏదైతే ఉందో
ఆ కారణాలు ఏవి కూడా కారణాలు కావు. చాలా స్పష్టంగా 24 గంటలు రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్తును ఇస్తున్నామో దాన్ని ఊరి వేయడం కొరకు మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. దాన్ని సపరేట్ చేసి, నష్టాలని సపరేట్ చేసి ఇంకొక విషయాన్ని కూడా దృష్టి తీసుకురావు. నిజం ఇప్పటిదాకా ఎన్నో నడిచినాయి. కొంత ప్రభుత్వాలు ఇస్తుంటే సబ్సిడీలు, కొంత క్రాస్ సబ్సిడీ ద్వారా మనం దీన్ని పూర్తి చేస్తా ఉన్నాం. తమకు కూడా తెలుసు, వాళ్ళ పరిశ్రమల మీదనో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీదనో లేదా 1000 యూనిట్ల పైన 500 యూనిట్ల పైన ఉపయోగించే కన్జ్యూమర్స్ పైన, డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన ఏదైతే ఎక్కువ ధర వేస్తున్నామో దాని నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని తక్కువ ధరకి ఇస్తున్న వాళ్ళకు రూపాయలకు 2 రూపాయలకు 3 రూపాయలకు ఇస్తున్న గృహ వినియోగదారులకు కావచ్చు, అదేవిధంగా ఇతర రకాల సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు కావచ్చు. క్రాస్ సబ్సిడీస్ చేయడం ద్వారా, ప్రభుత్వాలకు కొంత ఆర్థిక సాయం చేయడం ద్వారా మనం ఇవాళ డిస్కంలో నడుపుతాం. ఇంత స్పష్టమైన విధానాలు మన ముందున్నాయి, దేశమంతా జరుగుతున్నవే. గతంలో ఉన్న నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చినాం. మనం ఏదైతే ట్రాన్స్మిషన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయో వాటిని తగ్గించగలిగినాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. కొంత థెఫ్ట్ను కూడా నిరోధించగలిగినాం. వాస్తవానికి ఇవాళ 99.9% వసూళ్లు ఉన్నాయి మొత్తం కూడా ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి అయితేంది, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితేంది, అదేవిధంగా గృహ వినియోగదారుల నుంచి అయితేంది 99.9 ఉంది ఇవాళ రికవరీ. కానీ మీరు అసలు విషయాన్ని దాచిపెట్టి కేవలం ఏదో నష్టాలు వస్తున్నాయని సాకు చూపించి, దానికి కారణం ఏదో రైతులకు ఇచ్చిన సబ్సిడీ అనే కారణం చూపించి ఇవాళ మీటర్లను డిటిఆర్ వరకు తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా మీటర్లను రైతు దగ్గర తీసుకుపోవడమా, లేదా మొత్తమే మీ డిస్కౌంట్ నడుస్తలేదా, దీనికి ఎవరు పైసలు ఇస్తారు